ఓం గం గణపతయే నమః. మనము మహాగణపతి పురాణమును పారాయణం చేస్తున్నాము. అందులో భాగంగా మన వ్యాస మహర్షికి మహాగణపతి ప్రత్యక్షమయ్యి వరమిచ్చాడు. మహాగణపతి పురాణాన్ని రచించే శక్తిని ఇచ్చాడు. ఆ ఘట్టాన్ని చూస్తున్నాము. ఈరోజు సృష్టి క్రమము చూస్తాము. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. యుగ యుగాలుగా సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయి. ప్రతి కల్పాంతంలోనూ ప్రళయం సంభవించి ప్రపంచం యావత్తు నామరూపాలు లేకుండా నశిస్తున్నది. ఇలా నశించిపోవడాన్ని లయం అంటారు. లయం అంటే ఏమిటి? జీవి ఎక్కడి నుంచి సృష్టించబడిందో దానిలో కలిసిపోవడం. అంటే అణువు పరమాణువులో కలిసి పరమాణువు అయిపోవడం. విశదంగా చెప్పాలి అంటే జీవికి మృత్యువు సంభవించినప్పుడు జీవిలోని ప్రాణం వాయువులో కలిసిపోయి వాయువుగా మారిపోతుంది. జీవుని ఉష్ణోగ్రత అనే వేడి బయల్వెడలి అగ్నిరూపకమైన సూర్యునిలో కలిసిపోతుంది. జీవునికి ఆత్మకి ప్రతిరూపమైన జీవుని ఆత్మకి ప్రతిరూపమైన ఆకాశంలో కలిసిపోతుంది. ఇలా పంచభూతాత్మకమైన జీవి దేహంలో నుంచి వాయువు, అగ్ని, ఆకాశము వెడలిపోగా మిగిలిన దేహంలో ఉన్న జలము ప్రతిరూపమైన మజ్జ, మూత్రములు ఆవిరిగా మారి జలమందు కలిసి జలరూపం పొందగా చివరిదైన దేహం మట్టిలో కలిసి మట్టిగా మారిపోతుంది. ఇలా పంచభూతాత్మకమైన జగత్తులో పంచభూత సమ్మిళితమైన జీవులు పుట్టి పెరిగి చివరికి ఆ పంచభూతాల్లో కలిసిపోయి వాటి రూపం పొందుతున్నాయి. ఇది సృష్టి క్రమము. మట్టి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము ఈ పంచభూతములు కలయికయే జగత్తు. ఈ జగత్తులో జనించే చరాచర జీవులన్నీ ఈ పంచభూతాల కలయిక వల్ల దేహ రూపాలు పొంది జగత్తులో చరించి మరణాంతరము ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి చేరిపోయి మూలస్థితిని పొందుతాయి. ఇది నిరంతర చక్ర భ్రమణము. పుట్టుక, వృద్ధి, లయము ఒకదాని వెనుక మరొకటి జరిగే ఈ భ్రమణంలో కోట్లాది యుగాలు జరిగిపోయాయి. అయితే ఈ సృష్టి స్థితి లయములకు ఆధారమెవరు? సమస్త సృష్టి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నది? ఎలా వృద్ధి చెందుతున్నది? ఎవరిలో లయం అవుతున్నది? ఆ మూలాధారం గురించి తెలుసుకోవాలంటే సృష్టికి పూర్వం ఉన్నదెవరో తెలియాలి. ఏదైనా ఒక వస్తువు లేదా పదార్థం ఉన్నప్పుడే దాని ఉనికి తెలుస్తుంది. ఉదాహరణకి ఆకాశం అనేది ఉండి కనిపిస్తుంది కాబట్టి దాని ఉనికిని బట్టి దానిని ఆకాశం అనే పదార్థంగా గుర్తించాము. ఒకవేళ అక్కడ ఆకాశం అనేది లేకపోతే అక్కడ ఏం ఉంటుంది? ఏమీ ఉండదు, శూన్యం. కనుక ఈ జగత్తు సృష్టించబడకముందు ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము సృష్టించబడకముందు వాటి స్థానాల్లో ఏమి ఉన్నది? ఏమీ లేదు, శూన్యము. ఎలాంటి రూపము లేని శూన్యమే నిరాకార నిర్వికార సచ్చిదానంద పరబ్రహ్మము. శూన్యమునకు రూపము లేనిదానికి ఉనికి లేనిదానికి పరబ్రహ్మము అనే గుర్తింపు ఇవ్వడం హాస్యాస్పదం అనిపిస్తుంది కదూ? నిజమే. కానీ ఒక సత్యం ఇప్పుడు తెలుసుకోవాలి. వాయువు కంటికి కనిపించదు, కానీ మరణం సంభవించగానే ప్రాణం పోయింది అంటారు. మనస్సు కంటికి కనిపించదు, కానీ మనస్సు బాగాలేదు అని బాధపడతారు. ఇలాగే ప్రేమ, వాత్సల్యము, ద్వేషము, క్రోధము అనేవి కూడా కంటికి కనిపించవు. జీవుడిలో ఉన్న ఆత్మ, అంతరాత్మ కూడా కంటికి కనిపించవు. వీటికి రూపము లేదు, ఆకారము లేదు. అట్లే వీటిని సృష్టించిన భగవంతుడికి కూడా రూపము లేదు, ఆకారము లేదు. కనుక శూన్యాన్ని పరబ్రహ్మము అని గుర్తించడము సహజమే. రూపం లేని మనస్సు జీవిని ఎలా చలింపజేస్తుందో అలాగే రూపం లేని బ్రహ్మం శూన్యంలో పదార్థాన్ని సృష్టించగలదు.
కంటికి కనిపించని మనస్సు ఎలా భావావేశాలని కలిగిస్తుందో అలాగే కనిపించని భగవంతుడు కూడా భావావేశాలు సృష్టించగలడు, ఆలోచించగలడు, అస్తిత్వాన్ని నిరూపించగలడు. ఆ సత్యాన్ని చాటడానికి, రుజువు చేయడానికి నిరాకారమైన శూన్యం తప్ప మరో ప్రాణి ఏదీ లేదు. నిరాకారుడైన తాను విలాసంగా ఆడుకోవడానికి పదార్థాన్ని సృష్టించాలని తలపోశాడు భగవంతుడు. అలాంటి ఆలోచన రాగానే ముందుగా వాయువుని సృష్టించాలని సంకల్పించాడు. సంకల్పించడమే తడవుగా శూన్యంలో వాయువు వీచసాగింది. అంటే ఆకారం లేని శూన్య బ్రహ్మం నుండి వాయువు పుట్టింది. అది మామూలుగా ఉద్భవించలేదు. భయంకరమైన శబ్దం చేస్తూ ఝం ఝం మారుతంలా, జంజా మారుతంలా ఉద్భవించింది వాయువు. శూన్యముగానున్న బ్రహ్మం నుండి పుట్టింది కనుక వాయువు కూడా బ్రహ్మమే. వాయువు పెద్ద శబ్దం చేస్తూ పుట్టింది. ఆ శబ్దము ఓం ఓం అంటూ ధ్వని తరంగాలను ప్రసరింపసాగింది. ఆ ధ్వని గాలి ఊదితే మృదువుగా మధురంగా పలికే వేణునాదంలా ఉంది. ఓం ఓం అని రమ్యంగా వినవస్తున్న ఆ ఓంకారాన్ని విజ్ఞులు నాదబ్రహ్మ అని, శబ్దబ్రహ్మ అని పేర్కొన్నారు. అలా పుట్టిన ఓంకారనాదం వేదగానంలా రమ్యంగా శబ్ద తరంగాలను వ్యాపింపజేస్తూ ఉండగా ఆ శబ్దాన్ని మోసుకు వెళుతున్న వాయువు క్రమక్రమంగా శూన్యానంతటిని వాయువుతో నింపసాగింది. శూన్యం యావత్తు వాయువు మయమైపోతే సృష్టికి చోటు ఉండదు. అందుకే పరబ్రహ్మమనే శూన్యం నుండి ఆకాశము పుట్టింది. పుట్టుకతోటే వాయువుకి పయనించే స్వభావము, ఆకాశానికి ప్రతిఘటించే స్వభావము స్వతసిద్ధంగా వచ్చాయి. అందుచేత పయనిస్తున్న వాయువు తనని దాటి పైకి పోకుండా ఆకాశము ప్రతిఘటించసాగింది. వీటి సహజ ప్రవృత్తుల వల్లనే ఆకాశాన్ని దాటి అంతరిక్షంలో ప్రవేశించే ప్రాణికి ప్రాణవాయువు లభించదు. నాటి నుంచి నేటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అందుకే నేడు ఇతర గ్రహాల్లో ప్రాణవాయువు లభించడం లేదు. ఇలా వాయువు, ఆకాశము వేల సంవత్సరాల పాటు ఘర్షణ పడ్డాయి. రెండు శక్తుల మధ్య జరిగిన సుదీర్ఘ రాపిడిలోంచి మెరుపు పుట్టింది. అదే అగ్ని. అగ్నికి పుట్టుకతోటే ప్రకాశించే స్వభావం ఉంది. అందుచేత అగ్ని పుట్టుకతో దాని ప్రకాశం వల్ల శూన్యమంతా తేజోవంతమైంది. ఇలా అగ్ని, వాయువు, ఆకాశము ఉత్పత్తి అయి తమ ఉనికి కోసం, తమ ఆధిక్యతల కోసం నిరంతరము ఒకదానితో ఒకటి ఘర్షణ పడగా మేఘము ఏర్పడి అది జలముగా మారింది. ఆ జలము ప్రళయంలా ఉధృతం చెంది అంతవరకు శూన్యంగా ఉన్నదంతా జలముతో నిండిపోసాగింది. ప్రవహించే స్వభావం గల జలాన్ని నిరోధించగల శక్తి వాయువు, అగ్ని, ఆకాశములకు లేకపోయింది. అయితే వీస్తున్న వాయువులోంచి, మెరుపులు మెరిపిస్తున్న అగ్నిలోంచి, ప్రతిఘటిస్తున్న ఆకాశంలోంచి, ఇప్పుడు ప్రవహిస్తున్న జల తరంగాల నుంచి ఒకే నాదం వినిపిస్తుంది. అదే ఓం ఓం ఓంకారనాదం. అలా కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ శబ్దనాదం ప్రతిధ్వనించింది. అంతటా జగత్తును, జీవ జాలాన్ని సృష్టించాలని సంకల్పించాడు భగవంతుడు. అప్పటి వరకు నిరాకారుడైన భగవంతుడి నుంచి వాయువు, ఆకాశము, అగ్ని, జలము సృష్టించబడ్డాయి. ఇక జగత్ సృష్టి కోసం తనను తానే సృజించుకోదలుచుకున్నాడు భగవంతుడు. మరుక్షణమే అణువు అంత సూక్ష్మరూపం ధరించి ఆకాశాన్నించి జారి నీటిలో పడ్డాడు. అణువంత సూక్ష్మరూపంతో తెల్లగా ఉండి కదులుతున్న ఆ ఆకారాన్ని ప్రాణి అన్నారు విజ్ఞులు. ప్రాణం కలిగినది కాబట్టి అది ప్రాణి. తరువాతి భాగంలో
వటపత్రము, భూమి ఏ విధంగా ఉద్భవించాయో చూద్దాము. అదేవిధంగా మహాగణపతి ఏ విధంగా ఆవిర్భవించాడో, అంటే ఆ సృష్టి ఎలా వచ్చింది మహాగణపతి నుండి అనే ఘట్టాన్ని చూస్తాము. చాలా దివ్యంగా అద్భుతంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.